శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆత్మ గురించి శోకింపవలసిన పని లేదు అని చెబుతుంటే, అట్లే దేహము అచేతనమైనది, పరిణామము చెందునది అనగా బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇత్యాది అనుభవించేది దేహము. ఇటువంటి అనుభవించే స్వభావము కలది మన దేహము. అట్టి శరీరమునకు జనన మరణములు సహజములు. అందువలన అనిత్యమైన శరీరము గురించి బాధపడుట కూడా నీకు తగదు. ప్రథమం తావత్ ఆత్మానం స్వభావం శృణు. తొలుత ఆత్మస్వభావమును పరమాత్మ ఇట్లు వివరించుచున్నారు. పరమాత్మనైన నేను పూర్వమున్నాను, ఇచట లేను అనునది లేదు అని ఆ భావమును 2 మార్లు పలుకుట వలన ఉన్నాను అని అర్థము. అట్లే నీవు ఈ రణరంగమునకు వచ్చిన రాజులు కూడా పూర్వకాలమున ఉన్నారు. అట్లే భవిష్యత్ కాలమున కూడా మనమందరము ఉందుము. సర్వేశ్వరుడైన నేను కూడా పూర్వకాలమున ఉంటిని. నా శాసనమున ఉండు నీవు మొదలైన ఈ క్షేత్రజ్ఞులు అనగా ఈ ఆత్మలు అందరూ కూడా పూర్వకాలమున ఉంటిరి. అట్లే నేను మీరందరూ తరువాతి కాలమున కూడా ఉందుము. సర్వేశ్వరుడను పరమాత్మనైన నేనెట్లు నిత్యుడనో అదే విధముగా క్షేత్రజ్ఞులు అనగా ఆత్మలు అయిన మీరు కూడా నిత్యము ఉందురని తెలుసుకొమ్ము. ఈ విధముగా అజ్ఞానముచే మోహితుడైన అర్జునునకు అతని మోహము తొలగించుటకై పారమార్థికమైన ఆత్మ యొక్క నిత్యత్వమును ఉపదేశించు సమయమున అహం అనగా నేను, త్వం అనగా నీవు, ఇమే వీరందరూ, సర్వే అందరూ, వయం మనమందరం అను పదములను భగవంతుడే ఉపయోగించినాడు. అందువలన సర్వేశ్వరుడైన తనకంటే ఆత్మలు భిన్నమనుట తథ్యమని పరమాత్మయే చెప్పినట్లు తెలియచున్నది. శంకరాచార్యుల వారి అనుయాయులు ఆత్మభేదము మాయ వల్ల కలిగినది కావున అది పారమార్థికము కాదందురు. పరమాత్మ అర్జునునకు పరమార్థము చెప్పుచూ ఇట్లు మాట్లాడుదువా. కావున శంకర్ల మతము పరమాత్మ వచనమునకు భిన్నముగా నున్నట్లు స్పష్టమగుచున్నది. అట్లే దేహాద్యుపాధి సత్యము కావున దేహభేదము పారమార్థికమే అని చెప్పు భాస్కరుని మతమును అనుసరించినచో ఆత్మభేదము అతాత్విక అసత్యమగును. అర్జునునకు తత్వోపదేశము చేయు సమయమున పరమాత్మ ఆత్మభేదమును తెలుపుచున్నాడని చెప్పుట కూడా సమంజసముగా కనిపించదు. అందువల్ల భాస్కరుని మతము కూడా సరి అయినది కాదని స్పష్టమగుచున్నది. భగవంతుడే శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మ పరమాత్మల భేదము సహజమైనది. దీనినే శ్వేతాశ్వేతరోపనిషత్తులోని నిత్యో నిత్యానాం అను 6:13 అను మంత్రము చెప్పుచున్నది. దానికి నిత్యులైన అనేక చేతనుల యొక్క కోరికలను నిత్యుడైన చేతనుడు అనగా పరమాత్మ తీర్చును అని అర్థము. ఆత్మల మధ్య భేదము అజ్ఞానము వల్ల కలుగుతుందని, అందువలననే నీవు నేను అని భగవంతుడు చెప్పినాడన్నచో ఒక దోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఇచట అర్జునునకు ఉపదేశము చేయుచున్నవాడు సాక్షాత్తు పరమాత్మయే. అతని దృష్టి పరమార్థమైనది. అతనికి నిర్విశేషము అనగా సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనివాడు. కూటస్థము నిత్య చైతన్యము అయిన ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలియును. అట్లే అతనికి అజ్ఞానము తత్కార్యమైన భేద భ్రమ ఉండదు.
అట్టి పరమాత్మ అజ్ఞానము వలన నీవు నేను అను భేదము చెప్పుట, అజ్ఞానము వలన తాను గురువుగాను అర్జునుని శిష్యునిగాను చేసుకొని ఉపదేశము చేయుట మొదలైనవి తగినవి కావు. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. సుశీలారాణి రామానుజదాసి.